నిర్మల్ జిల్లా ముధోల్లోని బైంస నిజామాబాద్ జాతీయ రహదారిపై కారేగం గ్రామ రైతులు ధర్నా చేపట్టారు. మక్కలు కొనుగోలు చేసి 20 రోజులైనా లారీలు పంపడం లేదని నిరసనకు దిగారు. లారీలు పంపే వరకు ధర్నా కొనసాగిస్తామని రైతులు డిమాండ్ చేశారు. దీంతో జాతీయ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఏ అధికారి రాకుండా మాకు ఎండల ఇబ్బందులు పెడుతున్నారు. ఇట్లాంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని ప్రభుత్వాన్ని ఎంచుకొని చెప్పుతో మేము కొట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు మీకు సంచి కూడా కొనుక తెచ్చుకున్నాం. గన్ని బ్యాగ్స్ కూడా 25 రూపాయలకు గన్ని బ్యాగ్ కొనుక తెచ్చుకున్నాం. మేము లారీలు దిక్కు లేకుంటే ధర్మబాద్ తెచ్చుకోవాలంటే ఒక సంచికి 25 నుంచి 50 రూపాయలు అడుగుతున్నారు డ్రైవర్స్ ఓనర్. కావాలని మన సెంటర్ కు ఏదైతే ముదల్ మండలికి అలర్ట్ చేసిన శారదా ట్రాన్స్పోర్ట్ ఉందో వాళ్ళు పక్క మండలికి పంపిస్తున్నారు. పక్క మండలి వాళ్ళు 25 రూపాయల నుంచి 30 రూపాయలు మాట్లాడుకొని ఇక్కడికి వస్తున్నారు. మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటివరకు అవుతున్నాయి. కైకిలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇలా కోసి ఒక 2-3 రోజులు ఆగుతారు. కానీ ఇప్పుడు మక్కలు కోసి 20 రోజులు ఇప్పుడు ఎండ పెట్టాం కాట అయినాయి. ఇప్పుడు లారీ రాక వచ్చింది. కారేగాం ముదోల్ మండల్ కారేగాం జిల్లా నిర్మల్. ఆఫీసర్లు ఏమంటున్నారు, పొద్దుకి వస్తాయి లారీ జోక్కోండి ఇప్పుడు 6 వద్దులాయా ఇతని తిప్పలు పెడుతున్నావు. లేకపోతే ఎటు సంచి కుంటలకి 50 రూపాయలు ఇస్తే